హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్ హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా 6 kgs కేక్ ఒకటి రోజు ఆర్డర్ వచ్చిందండి అని. ఒకటేమో బేబీ బాస్ థీమ్, ఇంకొకటేమో ఫుట్బాల్ థీమ్. ఇన్ కేస్ మీరు ఫుట్బాల్ థీమ్ వీడియో కనుక చూడకపోయి ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. అక్కడ కూడా మీకు ఎలా చేయాలి బాల్ అది అన్నీ చెప్పాను, చూసి నేర్చుకొని. నో ఫాండెంట్ కేక్ అండి, ఫాండెంట్ లేకుండా ఫాండెంట్ లుక్ ఎలా వచ్చింది అనేది కూడా ఆ వీడియోలో ఉంది, మీరు అది వీడియో చెక్అవుట్ చేయొచ్చు. హెక్సాగాన్స్ కటింగ్ అంతా. ఇంకా ఈ వీడియోకి వచ్చేద్దాం. ఇది వచ్చేసి బేబీ బాస్ థీమ్ అండి, ఫస్ట్ బర్త్డే బాబుది. సో నేను ఇవాళ క్రమ్ కోటింగ్ ఫిల్లింగ్ ఏం చూపించట్లేదు, డైరెక్ట్ ఫైనలైజింగ్ చూపించాను. అది కింద టేర్ అండి, 9 inch టిన్లో బేక్ చేసుకున్నాను. మొత్తం ఫైనల్ రెడీ అయిన తర్వాత 1.5 kg వెయిట్ వస్తుంది. ఇది వచ్చేసి 7 inch టిన్లో బేక్ చేసుకున్నాను. ఫైనలైజింగ్ అంతా అయిన తర్వాత 1 kg దాకా వెయిట్ వస్తుంది. ఇంకొక టాప్ టియర్ వచ్చేసి 4 inch టిన్లో బేక్ చేసుకున్నానండి, 1/2 kg వెయిట్ వచ్చేలాగా. ఇది టాల్ టిన్ అనమాట. ఇదిగోండి మీరు చూస్తున్నారా. ఫైనల్గా క్రీమ్ అప్లై చేయడం, దానికి ఎలాగ ప్యాలెట్ నైఫ్తో అప్లై చేయడం, స్క్రేపర్తో ఎలా స్క్రేప్ చేయడం, ఎక్స్ట్రా క్రీమ్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా కనిపిస్తుందండి. ఫినిషింగ్ అంతా ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి, నాకు హ్యాపీనెస్ ఇస్తుంది మీకేమనిపించింది అనేది. ఇదిగోండి 3 tiers అసెంబుల్ చేస్తున్నాను. అదిగోండి 1 2 3 అని చూపిస్తున్నాను. ఇది వచ్చేసి కింద టియర్ అండి. ఒకదాని మీద వెయిట్ ఇంకొక దాని మీద పడకూడదు కాబట్టి మనం ఇలాగా ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదండి, అవి పెట్టుకున్నామంటే మనకు కొద్దిగా బేర్ చేస్తుందండి కింద టైర్ పైన టైర్ వెయిట్. ఎందుకంటే ఓవరాల్గా కింద టైర్ మీద పైన 1.5 kg కూడా దాని మీద వెయిట్ పడుతుంది కాబట్టి. సో మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇదిగో నేను ఎలా చేయి పెట్టి లిఫ్ట్ చేశాను, ఇదిగో జాగ్రత్తగా తీయాలండి చెయ్యి. ఎలా పడితే అక్కడ కొద్దిగా పైకి అయ్యింది. మా ఆయన హెల్ప్ చేస్తున్నారు అనమాట నాకు ఈ మా ఆయన చాలా హెల్ప్ చేస్తారండి అన్ని విషయాల్లో. ఎలా ఫైనల్ అప్రూవల్ అంతా మా ఆయనే ఇస్తారనమాట. ఇదిగోండి ఇది వచ్చేసి టాప్ టియర్, అది కొద్దిగా వెనక్కి అయ్యింది. ఫస్ట్ కరెక్ట్గా పెట్టున్నాను, జస్ట్ కొద్దిగా వెనక్కి పెట్టేసరికి కొద్దిగా వెనక్కి అయింది. మళ్ళీ ఇంకా నేను దాన్ని డిస్టర్బ్ చేయలేదండి. వెనక్కున్న దాన్ని ముందుకు డ్రాగ్ చేసామంటే కష్టం అయిపోద్ది. ఇదిగోండి హెక్సాగాన్స్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి బౌ చేస్తున్నాను. ఇది కేక్ ఫాండెంట్ అండి. మీరు ఆ వీడియోలో చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది ఎలా చేశాను ఏంటి అనేది. ఇది కూడా సేమ్ ఇదే యాడ్ చేయలేదన్నమాట ఆ క్లిప్ అంతా ఇందులో. ఇదిగోండి నేను బౌ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను, లెంతీగా కట్ చేసుకొని మిడిల్లో అలా ప్రెస్ చేసి పైనుంచి ఇంకొక షీట్ దాని మీద రోల్ ఓవర్ చేస్తే, అదిగోండి అలా పెట్టేస్తే అది రెడీ అయిపోద్ది. ఇవి ప్లంజర్స్ అనమాట, మనకు ఆల్ఫాబెట్స్ దొరుకుతాయి, నంబర్స్ దొరుకుతాయి. సో మనం ఏం పేరు కావాలన్నా, ఏది మన స్పెల్లింగ్స్ కావాలన్నా, ఏది చేయాలన్నా ఇది యూస్ చేసి కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అసెంబ్లింగ్ అనమాట. ఇదిగోండి 46 నంబర్ నాజిల్ తీసుకొని బార్డర్ వేశాను, పైన కింద అన్ని దగ్గర వేసేసి కవర్ చేశాను. మళ్ళీ మనం చేసిన బౌ పెట్టాను. చిన్ని సూట్ కేస్ లాంటివి చేశాను కానీ ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి. బౌది దొరికింది, పెట్టాను. లాస్ట్లో కేక్ది ఫైనల్ పిక్ కూడా యాడ్ చేశాను, చూసి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. నా దగ్గర బోర్డుకి పైన షీట్ పోయి ఉంటే మనం ట్రంక్కి స్టిక్ చేసాం కదండి వాల్పేపరు, అది నేను ఈ బోర్డ్కి స్టిక్ చేశాను అనమాట మెజర్ చేసుకుని. అందుకే మీరు గమనిస్తే సైడ్ ఉన్న ట్రంక్ది కింద బోర్డుది వాల్పేపర్ సేమ్. ఇది పడిపోకుండా జాగ్రత్తగా నేను కింద టూత్ పిక్తో గుచ్చి పెట్టాను. ఇప్పుడు నేను షిమ్మర్ పంప్ తీసుకొని నేను లస్టర్ డస్ట్ వేసుకొని దాన్ని స్ప్రే చేశాను. ఇదిగోండి ఇవాళ వీడియో ఇదే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఫైనల్